నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. పేద ప్రజల తరపున అనేక పోరాటాలు చేస్తున్న వందల ఏళ్ల చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో అఖిలపక్షాలు అన్ని కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిస్తే మోదీ ప్రభుత్వం మాత్రం అఖిలపక్షంలో ఎవరిని సంప్రదించకుండా అర్థాంతరంగా యుద్ధం ఆపేశారని మండిపడ్డారు. సుంకాల పేరుతో అమెరికా సామ్రాజ్యవాదాన్ని చూపిస్తున్న మోదీ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాడన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయనతో మాట్లాడి పార్టీ పరంగా సాధించిన విజయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 24వ మహాసభలు చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మీ హయాంలో లేదా గతం నుండి ఏం సాధించింది అంటే ఏం చెప్తారు? ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇటు రాష్ట్రంలోనూ దేశంలో కూడా అనేక కీలకమైన పోరాటాల్లో ప్రధానమైన భూమిక పోషించిన పార్టీ. ఎందుకంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆవిర్భవించి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. మనం సిపిఐ ఎర్ర జెండా నీడన అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ తర్వాత రోజుల్లో కూడా భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన అనేక పోరాటాల్లో సిపిఐగా ముందుకు సాగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో అన్ని అంశాలపైన లోతుగా చర్చించి మేము నిర్ధారణకు వస్తాం. అనేక అంశాలపైన తీర్మానాలు కూడా పాస్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు ఉధృతం చేయడానికే ఈ మహాసభలు నిర్వహిస్తాం. ఒకసారి జాతీయ రాజకీయాలు గమనించినట్లయితే ఏదైతే రాహుల్ గాంధీ అంటే బీహార్ ఎన్నికల నేపథ్యంలో లక్షల ఓట్లు అంటే దొంగ ఓట్లు చేశారు. మరి నిలదీస్తున్న పరిస్థితి, సాక్ష్యాధారాలతో బయటపెట్టిన పరిస్థితి. మరి దీనికంతా బీజేపీ ఓటు బ్యాంక్ కోసం, గెలుపు కోసం ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతుందంటారు. ఎలా చూడాలి? ఇది నిజంగా మన దేశంలో ఒక పార్టీకి సంబంధించిన అంశంగా మనం చూడకూడదు. మన భారతదేశ రాజకీయాల్లో ప్రత్యేకించి డెమోక్రసీలో ఓటుకున్న విలువ ఎనలేనిది. ఇవాళ ఓటు హక్కును ముఖ్యంగా కాలరాచి ఎవరైతే నిజమైన ఓటర్లు ఉన్నారో ఆ ఓట్లను తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 65 లక్షల ఓట్లను తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై ఇవాళ వారికి అనుకూలంగా దొంగ ఓట్లను చేర్పించి ఆ ఓట్ల ద్వారా గెలవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో అవునన్నా కాదన్నా దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యం నడుస్తూ ఉంది. 11వ తేదీ నాడు పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేయబోతూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలకు కూడా సమాయత్తమవుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 100 మంది ఉగ్రవాదులను హతం చేశామని గొప్పలు చెప్తుంది. అయితే ట్రంప్ చెప్తేనే యుద్ధం ఆపాల్సి వచ్చింది. ట్రంప్ చెప్పాడా లేదని విపక్షాలు నిలదీస్తుంటే కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ మాట్లాడని పరిస్థితి ఎందుకంటారు? ఇవాళ అందరికీ అర్థమైంది. 1కి 4 సార్లు ట్రంప్ పదే చెప్తా ఉన్నాడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, మీకు వ్యాపార లావాదేవీలన్నీ బంద్ చేస్తానని చెప్పిన తర్వాతనే వారిద్దరు కూడా యుద్ధం ఆపారన్నారు. నిజంగా యుద్ధం చేస్తానని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా యుద్ధాన్ని బలపరిచాయి. మరి యుద్ధాన్ని విరమించే సమయంలో వారు ఎవరి అభిప్రాయం తీసుకున్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. నువ్వు అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేసావు, ట్రంప్ గారు అంటూ ఉన్నారు నేనే ఆపేయించి అంటావు, దానికి సమాధానం చెప్పలేవు. సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు 1.5 గంట ఉపన్యాసం ఇచ్చాడు. కనీసం ట్రంప్ పేరెత్తడానికి కూడా భయపడ్డాడు ఆయన. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజానీకానికి అందరికీ అర్థమైపోయింది, ట్రంప్ యొక్క ఆదేశాల మేరకే ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు యుద్ధాన్ని ఆపాయనే విషయం సర్వత్రా కూడా అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏదైతే పోలవరం టు బనకచెర్లని చంద్రబాబు సరికొత్త నినాదం ఎత్తుకున్నాడు. రాయలసీమలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అరకొర ఉన్నాయి. అంటే పొలాలకు కాలువలు లేక రైతులకు సాగునీరు అందట్లేదు. మరి ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు ఎలా చూస్తారు? వాళ్ళ మేము ప్రభుత్వానికి సూచించేది ఒకటే, ఇటు ఉత్తరాంధ్రలో అటు రాయలసీమలో రెండు ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం తీసుకోవాలి. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు వాటిని పక్కన పెట్టి ఈ పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు మూడో దానికి పోతా ఉన్నావు. నంబర్ 1 పెండింగ్ ప్రాజెక్టులు పక్కకు వదిలేసావు. నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తూ ఉంటే దానిపైన మాట్లాడే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడేమంటే ఒక కొత్త నినాదాన్ని ముందుకు తెస్తూ ఉన్నావు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు P4 ప్రాజెక్టు అనే పేరుతో దాన్ని ముందుకు తేవడాన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు. ఇదేగిన జరిగిందంటే మాత్రము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. పక్కాగా చెప్తా ఉన్నా, నూకలు చెల్లినట్లే. P4 విధానం పూర్తిగా వైఫల్యం చెందినట్లు చెప్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు ఆలోచన అర్ధరహితం అంటున్నారు. అంటే కోటీశ్వరులను బలపరిచి పేదోళ్ళంతా వాళ్ళ దగ్గర పోయి మోకరిలో పరిస్థితి తెస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.